ఇప్పుడు శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న వినూత దంపతులు రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఒక్కసారి ఇప్పుడు జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి? ఒకటండి, రాజకీయ భవిష్యత్తు అంటే శ్రీకాళహస్తిలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులన మనము ఎన్నుకున్నాము. ఇలాంటి వ్యక్తుల కోసమా జనాలు, కార్యకర్తలు వాళ్ళందరూ పోరాటం చేసి వాళ్ళ వెనకాల ఉండి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి? మీ జోబు నుంచి మీరేం మాకు సర్వీస్ చేయనక్కర్లా, మీరేం మాకు ఫ్రీగా, మేమేది అదే స్వచ్ఛంద సేవ చేయడం కోసమో, మేము ప్రజల్ని సేవ చేయడం కోసం వస్తుంది. ఎవడైనా నువ్వు సేవ చేయడానికి నాకు అర్థం కాదు. మేము ఏమని చెప్పామా నిన్ను? మాకు చేయాల్సింది, నిన్ను ఎన్నుకుంటాం, నీకు జీతం ఇస్తాం. యు ఆర్ ఎ సర్వెంట్ ఫర్ అస్. నువ్వు మాకు పని మనిషివే, నువ్వు మాకు పనుడివే, నువ్వు పని చేయి, మాకు సేవ వద్దు. మేము ప్రజలము అందరం ట్యాక్సులు కట్టి ఖజానా నింపి పెట్టాం. అక్కడ మాకు పనులు లేవు కాబట్టి మా పనులు మేము చూసుకోవాలి కాబట్టి మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం. ఎందుకు ఎన్నుకుంటున్నాం? సమాజానికి కావాల్సినవి, మా బతుకుకి కావాల్సినవి, మా పిల్లల భవిష్యత్తుకి కావాల్సినవి పనులు మీరు ఆ డబ్బులతో చెయ్యండి అని చెప్పేసి. మీ లగ్జరీల కోసం హెలికాప్టర్లు, మీ పర్సనల్ పనుల కోసము జెట్లు తీసుకొని వెళ్ళిపోమని కాదు. కానీ మీరేం చేస్తున్నారు? మీ పర్సనల్ ఎజెండా కోసం మీరు వాడుకుంటున్నారు. ఇంకా ఇలాంటి వ్యక్తుల్ని మనం రాబోయే రోజుల్లో నమ్మి ఓట్లేస్తే ఏం జరుగుతుంది అనేది ఒక నిదర్శనం అనమాట. ఆమె జగన్ మీద కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, బాబాయిని చంపేశారు, బాబాయిని హత్య చేశారు అని చెప్పి. ఇప్పుడు ఒకటండి, నేనేమంటానా, అషేమ్డ్ ఆన్ దెమ్ హూ ఆర్ రైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఎందుకు నేను అంటున్నానంటే, మీకు సిగ్గుందా కనీసం? అసలు మీరు రాజకీయ నాయకుడు, ఇప్పుడు నేను కూడా రాజకీయ నాయకుడు అవుతాను, నేను అవనని చెప్పట్లా. ఇఫ్ నేను కూడా పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఐ టాక్ అబౌట్ ఓన్లీ పాలిటిక్స్, నాట్ పర్సనల్ థింగ్స్. నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, నీకు ఎందుకు రాబోయే అవన్నీ? లా అండ్ ఆర్డర్ ఉంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు గూండాగాళ్ళు అని చెప్పి. పవన్ కళ్యాణ్ పెద్ద గుండాలాగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఆయనే కదా మన వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి, నేను చూపించమంటారు చెప్పండి. ఊగిపోయి అంటే ఆయన నేచర్ ఏంటి? నేనేమంటానా, దట్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ నేచర్ మీకు వేరే వ్యక్తుల్ని ప్రేరేపితం చేస్తుంది. మీలాంటి యూత్ని, ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఎవరైనా ప్రేరేపితం అయ్యి ఏదైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా? ఇప్పుడు చాలామంది, నాకున్న ఇన్ఫర్మేషను, జనసేన పార్టీలో కూటమి ప్రభుత్వంలో జనసేన కోసం చాలామంది కష్టపడిన వాళ్ళు ఉద్యోగాలు పోయి పాపం వాళ్ళు ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నాకు సంబంధించిన తెలిసిన వాళ్ళే. ఇంకొకటి, కాపు కులానికి నట్టి సముద్రంలో ముంచేస్తాడు ఆయన. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు కాపులందరూ కూడా ఆయన వెనకాలండి కాపులకు ఏదో చేస్తారు అని చెప్పేసి అని ఆయనకి గెలిపించుకొని నెత్తినేసుకొని తిరిపారు. అవునా? ఈరోజు పరిస్థితి ఏంది? మళ్ళీ కాపు బీసీ ఉద్యమం అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే లీడర్ క్యాపబుల్ కాదు కదా. 15 సంవత్సరాలు నేను ఇంకా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కోరుకుంటాను అని అంటారు. అనుభవం లేదంటున్నాడు ఆయన. ఎవరికి? నువ్వు అనుభవం లేదు సార్. రానప్పుడు నువ్వు రాజకీయాల్లో రావద్దు. యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, డోంట్ కమ్ దెన్, డోంట్ టాక్ అబౌట్ ద పాలిటిక్స్ అంటారు సార్. బరాబర్ అంటారు. ఆయన మంత్రాన్ని రాజకీయాలకు రావద్దా? అరే నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు రాబోయే వస్తున్నావు? నీకు చేత కాదని అన్నప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? నీకు చేత అయినప్పుడు చెయ్యి. నువ్వు వచ్చి మాట్లాడే భాషలు ఏంటి? నేను పీక్తాను, పొడుస్తాను, పెరుగుతాను అంటాను. వచ్చిన తర్వాత అదే హిందీలో ఒక సామెత ఉంది, నాచిన ఆయనతో అంగన్ మింగా అంట. అరే బాబు స్టేజ్ ఇచ్చి డాన్స్ చేయమ్మా అంటే, సార్ స్టేజ్ బాగాలేస్తారు అంటాడు. నీకు చేత కాదు, కానీ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావు? నీ మోసపూరితమైన మాటల్ని నమ్మి ప్రజలు 15 సంవత్సరాల భవిష్యత్తు బతుకుపోతుంది. యువత భవిష్యత్తు పోతుంది, యువత బతుకుపోతుంది. దానికి ఎవరు కంపెన్సేట్ చేస్తారు? నీలాంటి రాజకీయ నాయకుడు ఒకవేళ లేకపోతే, నువ్వు నామినేషన్ వేయకపోతే అక్కడ మంచి క్యాండిడేట్ రావచ్చేమో, ఆ మంచి క్యాండిడేట్ ఎలక్ట్ అవ్వచ్చేమో, ఆ మంచి క్యాండిడేట్ ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకు మంచి జరిగిందచ్చేమో. నువ్వు చేసే తప్పుల వల్ల ఇన్ని మిస్ అయిపోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ మంచి క్యాండిడేట్ కాదంటారా? ఐ డోంట్ థింక్ సో. హీస్ అ గుడ్ క్యాండిడేట్. డిప్యూటీ సీఎం అండి రాష్ట్రానికి. సో వాట్? అరే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వ్యక్తిగా సార్. ట్రాన్స్పరెంట్గా ప్రజలు విచక్షణతో ఓట్లు వేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పార్టీలకి ప్రజల్ని మెప్పించమనేది దేనికోసం అంటే, నేను ఈ పని చేస్తానని చెప్పి మెప్పించమన్నాడు చెప్ప. ఇలాంటి సినిమా డైలాగులన్నీ కొట్టి వాళ్ళ సైకలాజికల్గా డిజార్డర్ చేసి ఓట్లు వేయించుకోమని చెప్పలా. ఓకే, వాళ్ళు జరిగింది పరిస్థితి ఏంటి? అక్కడ సైకలాజికల్గా డిజార్డర్ చేసి జనాలందరినీ కూడా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాలని వాటిని సపరేషన్ చేసి ఓట్లు తెచ్చుకొని నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్తే నేను ఒప్పుకోను. యాజ్ ఎ ఓటర్గా, నేను ఆంధ్రప్రదేశ్ ఓటర్గా నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఒక ఇంటలెక్చువల్గా ఐ డోంట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకంటే పోయింది, అది 1960s అయిపోయిందండి. ఇంకా ఏంటి కులాలు, మతాలు, వాణ్ణి తిట్టు, వీణ్ణి తిట్టు, వాట్ యు టాకింగ్? నౌ దిస్ ఇస్ అ కార్పొరేట్ జనరేషన్, గ్లోబల్ వరల్డ్. గతంలో వైసీపీ కూడా ఇదే చేసింది. ఎవరు చేసినా
అది వైసీపీ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, నువ్వు చేసినా, నేను చేసినా, ఓకే. ఎవరు చేసినా సేమ్ వర్డ్ నాది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, మీరు గుర్తుందో లేదో, 29లో నేను ఉండే వరకు కూడా వైసీపీ అధికారంలోకి రాదు అని చెప్పి. నేను ఒక క్వశ్చన్ చెప్తాను. సరే ఓకే, వైసీపీ అధికారం రాదు, పక్కన పెట్టేద్దాం. నేను కుర్చీ వేసుకుని కూర్చుంటా అని చెప్తున్నాను. నేను ఏమంటారా, వైసీపీ అధికారం రాదు, పక్కన పెట్టేద్దాం. నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. పోనీ క్లారిటీ ఉందా? నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. లేదు, అధికారంలోకి రాకుండా నువ్వు చేస్తాను అంటున్నావు, వెరీ వెల్, మంచిది. నో, దాంట్లో ఎవరు నేను అబ్జెక్ట్ చేయరు, అది నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు. నేనేమంటున్నా, నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. నువ్వు అది చెప్పకుండా నేను రానివ్వనంటే ఎందుకు రానివ్వవు? హూ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? నువ్వు ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్? రానివ్వకపోవడానికి, చేయకపోవడానికి ప్రజలు ఓట్లేయాలి, ప్రజలు గెలిపించాలి. నువ్వు ఏం చేస్తావో నీకు చెప్పనీకి చేత కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడువా అని నేనే ప్రశ్నిస్తున్నాను నిన్ను. నీకు ఒక అపాయింట్మెంట్కి, నీ ఓఎస్డీకి మెసేజ్లు కూడా పెడితే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీ పరిస్థితి ఎంతో ఒకసారి తెలుసుకో పవన్ కళ్యాణ్. పెట్టారా మీరు? నేనే పెట్టాను ఒక ఇష్యూ మీద. నువ్వు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పెద్ద బిజీలో. మీరు జగన్ గారి మనిషి. ఎవరు? మీరు. నేను ఎవడ మనిషి అని అనుకోబా, నాకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ నువ్వు జగన్ మనిషి అనుకో, లేకపోతే చంద్రబాబు నాయుడు మనిషి అనుకో, లేకపోతే లోకేష్. మీరు పదే ఆరోపణలు చేస్తున్నారు, మీరు తిడుతున్నారు కాబట్టి ఇస్తలేరు. నేనేం తిట్టాను చెప్పు నాకు. నేనేం తిట్టాను ఇప్పుడు? ఏం తిట్టాను చెప్పు ఒకసారి. ఒక్క బూతు మాట నేను ఏమని తిట్టానా? విమర్శలు చేస్తున్నారు. విమర్శ చేయడం అని నా హక్కు, అది క్వశ్చన్ చేయడం నా హక్కు. నేను చదువుకున్నోడిని, ఆయనలాగా నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, బైపీసీ, లేకపోతే ఇంకా ఎన్ని సీలు ఉన్నాయి నేను చదవలే. నేను చదివింది ఒకటే. నాకు తెలిసి నేను చదువుకున్న టైంలో డ్యూయల్ కోర్సు 2 రాష్ట్రాలలో ఉన్నాయి. ఒకటి ఢిల్లీలో ఉన్నది, ఒకటి కర్ణాటకలో ఉన్నది. ఎంబైపీసీ అంటారు దాన్ని. నేను చదివింది ఎంబైపీసీ. ఓకే, నేను సిఈసీ జాయిన్ అయ్యా, కానీ అది నాకు కుదరలేదని చెప్పేసి డ్రాప్ అయిపోయి నేను ఎంబైపీసీ తీసుకున్నా. నాకు తెలిసిన కోర్సు సిఈసీ ఉంది, హెచ్ఈసీ ఉంది, ఎంఈసీ ఉంది, ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, తర్వాత ఎంబైపీసీ ఉంది. ఈ 6 అయితే నాకు తెలుసు. ఇంకా లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ రేంజ్లో ఉన్నది మన ఐటీ ఉంది, ఐటీఐ ఉన్నాయి. అది లేదు అనుకుంటే డిప్లొమాస్ కొన్ని ఉన్నాయి. ఇవి మాత్రమే నాకు తెలుసు. ఇవి కాకుండా కొత్త కోర్సులు ఎక్కడి నుంచి వచ్చాయో, మరి కొత్త కోర్సులు ఈయన ఎట్లా చదివాడో, ఒకటే సంవత్సరంలో అంటే ఒకే అకాడమిక్ అంటే 2000 సపోజ్ 2 సంవత్సరాల అకాడమిక్ ఇయర్లో ఆయన ఇన్ని కోర్సులు ఏ యూనివర్సిటీ ఇచ్చింది, ఏ బోర్డు ఇచ్చిందో నాకు తెలియదు. ఆయన చిరంజీవి తమ్ముడు సార్. సో మెగాస్టార్ గారు తమ్ముడు అయితే ఏంటండి? మెగాస్టార్ ఉంటుంది కదా సార్, ఎవరికి? ప్రజలకైనా. దేనికోసం అండి అభిమానం ఉండాలి? నాకు అర్థం కాలేదు, చెప్పండి మీరు ఫస్ట్. అభిమానం దేనికి ఉండాలి? వాళ్ళు ఏం చేశారని మాకు అభిమానం ఉండాలి చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు నందు గారు, నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఏదైనా చేస్తే మీరు అభిమానిస్తారండి. వాళ్ళు మాకు ఏం చేయనప్పుడు మేము ఎందుకు అభిమానిస్తాం? సినిమాలు మేము నిజం ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము డబ్బులు పెట్టి సినిమా టికెట్ కొని సినిమా హాల్కి వెళ్ళి మేము చూస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. మా డబ్బుల మీద వాళ్ళు బతికారు, మా డబ్బుల మీద వాళ్ళు ఎదిగారు, మా డబ్బుల మీద వాళ్ళు ఈరోజు బతుకుతున్నారు. వాళ్ళ డబ్బుల మీద మేము బతకట్లేదే, ప్రజలమందరం కూడా. మేము ఖర్చు పెట్టి వాళ్ళకి కాంట్రిబ్యూషన్ చేస్తే ఈరోజు వాళ్ళ లైఫ్, ఇది ప్రజలు. అంతేగాని వాళ్ళేం ప్రజలకి ఇల్లదే. ఇమ్మని చెప్పండి వాళ్ళ ఆస్తులన్నీ ప్రజలకి. ప్రజలు ఇప్పుడు కష్టాలు పడుతున్నారు కదా, నిజంగా ఖజానా డబ్బులు ఏమంటున్నారు కదా. మీరు చిరంజీవి మెగాస్టార్కి అంత ఫ్యాను లేకపోతే అభిమానులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మళ్ళీ సంపాదించుకుంటారు కదా. వాళ్ళు సినిమా తీసాలు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మొత్తం ఆస్తులు అంతా రాసిమని చెప్పండి, సినిమాలు ఇప్పుడు తీసుకోమని చెప్పండి, చేస్తారా? సో ఇవన్నీ మాటలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి నందు గారు, రియాలిటిక్స్లో బాగుండవు. ఓకే.